నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా థర్డ్ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం బోధన్ మండలం సాలూరా చెక్పోస్టు వద్ద గల కరోనా పరీక్ష కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి వచ్చే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సాలూరా ఆసుపత్రి వైద్యురాలు రేఖను ఆదేశించారు. కరోనా ఒమిక్రాన్ వైరస్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 15 నుంచి 18 సంవత్సరముల వయసు గల వారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సుదర్శన్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ గఫర్మియా, సాలూరా ఆసుపత్రి వైద్యురాలు రేఖ, బోధన్ ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ వచ్చి మనకు అలో చేస్తారు, మరి అంటే ఇంకా లాంగ్స్ వస్తే ఇలా బాంబే వాళ్ళ నుంచి వస్తున్నారు కదా వెహికల్స్, వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అక్కడ మెడికల్ ఆఫీస్ ఇన్ఫార్మ్ చేస్తాం, ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిన తర్వాత అయితే అంటే ఇంకా ఆర్బీఎస్ కావాలంటే కూడా మీరు డెప్యూట్ చేసుకోండి. సో హెల్త్ నుంచి ఏం ట్రాన్స్ఫర్ కావచ్చు. జఫర్ అందరికీ భోజనాలు పెట్టియాను, నో ప్రాబ్లం. ప్రాపర్గా పనిచేసే వాళ్ళకి అందరికీ భోజనం ఏర్పాటు చేసుకోండి. సో లాస్ట్ టైం మా విలేజ్ నుంచి ఎక్కువ బాగా పెట్టించారు. రోజు ఒక్కళ్ళు డివిజన్ చేసి రోజు ఒక్కళ్ళు పెట్టినారు. 40 లీడ్ తీసుకున్నారు మన పురుషం పెట్టాలి. మనకు మందాకులు బాగా కేసు జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే వచ్చే వాళ్ళ
కావాలి. నేను వీటి తర్వాత ఏదైనా కంప్లైంట్ లేదా అవసరం వాళ్ళకి తెచ్చుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ అది వెహికల్ నెంబర్ రాసుకోవాలి, ప్రతి వెహికల్ నెంబర్ రాసుకోవాలి, ప్రతి వెహికల్ ఆపాలి, అంటే my intention is each and every vehicle should be stopped there. Sure, sir. That is the main role. For example, okay, you are doing 1 or 2 and you are living fast. That is not it will not work out. Okay. So the thing is that sir, health department wala they ever winner sir. They are not at all stopping. Up to some extent, idhar samdar. Police department కేసు జరుగుతున్నాయి. క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని పటంచెరు శాసనసభ్యుడు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని లగ్దారం గ్రామంలో లగ్దారం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లగ్దారం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, విజయ్ కుమార్, అరుణ్ కుమార్, చైర్మన్ సంతోష్ గౌడ్, ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్, టీఆర్ఎస్ నేత రామిరెడ్డి, సెక్రటరీ కరుణా యాదవ్, వైస్ చైర్మన్ అచ్యుత్ రెడ్డి, రిఫ్రిజిరేటర్ ఎంపీటీసీ శైలజ, శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్ గౌడ్. ఈరోజు 13 తారీఖు జనవరి. ప్రతి సంవత్సరం ఇలాగే ఎల్పిఎల్ సెషన్ 5 ఇది. ప్రతి సంవత్సరం ఇదే డేట్ రోజు మేము ఎల్పిఎల్ స్టార్ట్ చేస్తాము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి దానికి సహకరించడం జరిగింది. మేము ఈరోజు మన గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గ్రౌండ్ కోసం మేము ప్రపోజల్ చేయడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా ఆయన స్పందించారు. ప్రయత్నం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము మా అందరికీ సహకరించినందుకు అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు. చంద్రశేఖర్ గౌడ్. ఈ ఎల్పిఎల్ సీజన్ 5 ఇది 5వ సంవత్సరం నడుస్తుంది ఇక్కడ. యాక్చువల్గా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి గ్రౌండ్ సరిగా లేకుండే. ఇప్పుడు కొంచెం మేము ఒక గవర్నమెంట్ స్థలాన్ని సేకరించుకొని మా అంతలో మేము తీసుకొని ఆట స్థలాన్ని సేకరించి. నమస్కారం అందరికీ. నా పేరు అచ్యుత్, లగ్దారం స్పోర్ట్స్ అసోసియేషన్కి రిప్రజెంటేటివ్ నేను. సో యూత్లో క్రీడా స్ఫూర్తిని వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కోసము మనం గత 5 సంవత్సరాల నుంచి మనం లగ్దారం స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము ప్రతి జనవరి ఈ సంక్రాంతి సీజన్లో. సో ఇది 5th టైము. కంటిన్యూస్గా మనము ఒక్క సీజన్ కూడా మనం నాన్ స్టాప్ కాకుండా ప్రతిసారి కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో తద్వారా స్కూల్ పిల్లల ఏజ్ నుంచే మనం ఒక మంచి క్రీడాకారులను తీర్చిదిద్దడానికి మన గ్రామ పెద్దలు మళ్ళీ యూత్ అందరు కలిసి మనం సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి కూడా మనం 5th సీజన్. ప్రతి సంవత్సరం మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐపీఎల్ లాగానే ఎల్పిఎల్ కండక్ట్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ ఆక్షన్ ప్లస్ ఫ్రాంచైజెస్ అందరూ దీనిలో భాగంగా ఉన్నారు. సో ఈసారి కూడా మనకు 7 టీమ్స్ కంటిన్యూస్గా 7 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ సీజన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. సో మేము ఇంకా ఫ్యూచర్లో ఇంకో 2-3 జనరేషన్స్ కూడా మేము కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లగ్దారం స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రారంభించారు. ఈ గౌరవ అతిథులు మా మైపాల్ రెడ్డి గారు వచ్చారు, గూడెం మైపాల్ రెడ్డి గారు వచ్చారు, అలాగే పటాన్చెరు కార్పొరేటర్ గారు వచ్చారు, నందీశ్వర్ గౌడ్ గారు వచ్చారు. సో మేము పార్టీలకు అతీతంగా అందరికీ ఇన్వైట్ చేశాము. సో వాళ్ళ అవైలబిలిటీ బట్టి అందరూ కూడా మాకు సముఖంగా వ్యక్తం చేశారు, అందరూ వస్తామని చెప్పేసి. గ్రౌండ్ అన్ని సదుపాయాలు ఉన్నాయా? గ్రౌండ్లో సదుపాయాలు మేము అసోసియేషన్ నుంచి అందరినీ ఫండింగ్ అడుగుతున్నాము, అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఫర్దర్గా కూడా మేము ఇంకా ముందుకు వెళ్తాము. మాది రిజిస్టర్డ్ అసోసియేషన్. మేము ఫర్దర్గా కూడా ఈవెన్ నాట్ ఓన్లీ లీడర్స్ కాకుండా కానీ ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ దగ్గరికి వెళ్తాము. యాజ్ ఎ సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా మాకు ఏమైనా ట్రై చేస్తే అట్లా కూడా మేము చేయడానికి ఉన్నాము. యాజ్ ఆఫ్ నో మేమైతే బోర్డ్ మెంబర్స్ 20, రిజిస్టర్డ్ మెంబర్స్ ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నాము. 13th నుంచి స్టార్ట్ మనకు లీగ్ మ్యాచెస్ 2 days, దాని తర్వాత సాటర్డే సండే సెమీస్ ఫైనల్స్. సో ఈవెన్ మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. మేము ఒక 80 మెంబర్స్ని అందరం కలిసి ఫస్ట్ ఆహ్వాన పత్రిక ఇచ్చాము, అంటే ఇనాగ్రేషన్ కోసము. ప్లస్ ఈవెన్ మేము ఇన్ఫార్మ్ చేసాము, మనం ప్రతి సంవత్సరం కూడా ఇది గవర్నమెంట్ అలర్టెడ్ ఏరియా.
సో మనకు గ్రౌండ్ కోసం సహకరించాలని కోరాము. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులను ఇంకా అనుభవజ్ఞులను పెద్దలను కూడా కలిసాము. సో ఈ ఏరియాలో ఇంత పెద్ద ఏరియా ఎక్కడ లేదు. సో 100% దీన్ని సక్సెస్ చేస్తే ఈవెన్ మా విలేజ్కైనా కాకుండా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా మేము సపోర్టింగ్ ఉంటాం. ఏదైనా పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. మనకి గ్రౌండ్ పర్మనెంట్ అయితే ఈ రోజుల్లో ఏంటంటే ల్యాండ్ రేట్స్ పెరిగి భూమి వచ్చేసి సో గవర్నమెంట్ ల్యాండ్స్ లేకుండా అందరికీ ఇబ్బంది అవుతున్నాయి. సో అట్లీస్ట్ మనకు ఒకటి ఉంటే మేము అందరికీ సపోర్ట్ చేయడానికి మా విలేజ్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఔచిత్యాన్ని కాపాడుకోవడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి సందర్భంగా తెరాస నాయకులు ఎండి అబీద్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు ఎండి మెరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ముత్తంగి గ్రామం సాయి ప్రియ కాలనీలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలో 98 మహిళలు పాల్గొనగా విజేతలుగా నిలిచిన మొదటి 5 మహిళలకు బహుమతులను అందజేశారు. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ పార్టిసిపేషన్ ప్రైజులు, బహుమతులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారితో పాటు ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్, పుష్ప నాగేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, శ్రీనివాస్, విజయ్ కుమార్, మహమ్మద్ అఫ్జల్, రామకృష్ణ, కర్నూల కవి, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదలు మీ అందరికీ మహిళా మనులందరికీ ఈ పోటీలో పాల్గొన్న సోదరిమణులకు సోదరులకు దీన్ని నిర్వహించిన బృందానికి ఆబేద్, అలాగే మెరాజ్, స్థానిక సర్పంచ్ ఉపేందర్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, మెంబర్లు, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ మన మండల వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, పుష్పమ్మ గారు, అందరికీ పేరు పేరున మొట్టమొదలు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 98 మంది మహిళా సోదరిమణులు ముగ్గుల పోటీలో పాల్గొని ఈ శోభను ఈ ప్రాంతంలో అలరింపజేసినందుకు సోదరిమణులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు ముగ్గుల పోటీలు కానీ, పిండి వంటలు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతో టోటల్ ఫ్యామిలీతో కలిసి ఈ పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పతంగులు ఎగిరేయడం కానీ, ముగ్గుల పోటీలు కానీ పెద్ద ఎత్తున మన ప్రాంతంలో తెలంగాణ అంటే చాలా గొప్ప పండుగ ఇది. కాబట్టి ఈ పోటీలు ప్రతిసారి 7-8 సంవత్సరాల సంది నిర్వహిస్తున్న బృందానికి, ఆబేద్, మెరాజ్ వారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 98 మంది పోటీ పడ్డారు. 98 మంది గిట పార్టిసిపేట్ చేసిన వారందరికీ ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు. అందులో విజేతలుగా నిలిచిన వారికిట ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మేము పోటీ పడి గెలవలేకపోయినామని నారాజు కావద్దు. మేము గిట 99లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాం మేము గిట, కానీ భయపడలేదు. జీవితంలో భగవంతుడు ఒక్కసారి మనకు మానవ జన్మ ఇచ్చాడు, భయపడద్దు, ఎదుర్కోవాలి ప్రతిదాన్ని, పోటీ పడాలి. నెక్స్ట్ ప్రైజ్ కొట్టడానికి ముందు వరుసలో ఉండాలి. మహిళా సోదరులు మనకు అందరినీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు మరొక్కసారి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మా ఉపేందర్ గిట 2 సార్లు ఓడిపోయింది. ఓటమి వెనుక గెలుపు ఉంటుంది, పక్కా గుర్తుపెట్టుకోండి. ఓటమి వెనుక గెలుపు ఉంటుంది, దాగి ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసి వారి బృందాన్ని అలా దీని ప్రోగ్రాం. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ వాడకట్టు శ్రీకాంత్ గుప్తా జన్మదిన వేడుకలు గానామాస్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో చిన్నారుల మధ్య ఘనంగా జరిగాయి. ఐహెచ్ఆర్సీ జాతీయ అధ్యక్షులు షేక్ గౌస్ శ్రీకాంత్ గుప్తాకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ ఇచ్చిన సమాచారం మేరకు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్
తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ వాడకట్టు శ్రీకాంత్ గుప్తా జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. ముందుగా విజయగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఘానాస్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం తన స్వగృహంలో అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ అధ్యక్షులు షేక్ గౌస్ ఆధ్వర్యంలో ఐహెచ్ఆర్సీ సభ్యులతో కలిసి శ్రీకాంత్ని ఘనంగా పూలమాలలతో శాలువతో సన్మానించడం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బెజ్జంకి రాజేష్, సౌత్ ఇండియా సెక్రటరీ లెనిన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మల్లూరి అనిల్ కుమార్, కన్వీనర్లు కటకం భాస్కర్, నరేష్ కుమార్, సంతోష్, మహిళా సెక్రటరీ రాణి, సరూర్ నగర్ రవి, స్పీచ్ థెరపీ స్వాతి, ఫిజియోథెరపీ జ్యోతి, బివిహెర్ థెరపీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం వీరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం కుమార గురవే నమః. ఓం త్రిఫలసిద్ధి వినాయకాయ నమః. మహాగణాధిపతి దేవతాయ నమః. ఎంతసేపు ఆ మూమెంట్ అని ఉంటాం కదా. అలా కంటిన్యూ. దానికి ఏం లేదు మళ్ళీ క్యాండిల్ పెట్టద్దా.
చలో హ్యాపీ బర్త్డే. శ్రీమతి సేవా సమితి అధ్యక్షురాలు కుసుమ విజయ ఆధ్వర్యంలో పంజగుట్ట నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు సుమారు 200 దుప్పట్లను వేకువజామున 5 గంటల ప్రాంతంలో యాచకులకు ఇవ్వడం జరిగింది. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు శ్రీమతి సేవా సమితి అధ్యక్షురాలు కుసుమ విజయ ఆధ్వర్యంలో పంజగుట్ట నుంచి లక్డీకపూర్ క్యాన్సర్ హాస్పిటల్ వరకు వేకువజామున 5 గంటల ప్రాంతంలో సుమారు 200 దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షురాలు కుసుమ విజయ మాట్లాడుతూ హాస్పిటల్ దగ్గరలో బయట పడుకునే వారికి బస్టాండ్ దగ్గర లక్డీకపూర్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బయటపడుతూనే పేషెంట్స్ కానివ్వండి యాచకులు దుప్పట్లు పంచడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా మాస్కులు ధరించాలని ఆశాభావం వ్యక్తపరిచారు. మాకు సహకరించిన దాతలు చిన్ని కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, లక్ష్మీ సమ్మయ్య, ఉదయశ్రీ, రామలింగం, లక్ష్మి, చిన్న వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గీత, పుష్ప, మిగతా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లైన్ ఫస్ట్ వండుకున్న వాళ్ళకి వేస్తుంది. లైన్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి లైన్లో అందనియరు ఎటు కాకుండా అవుతారు. ఈ లైన్లో ఉన్న వాళ్ళు పాపం ఆగమవుతారు. లైన్లో ఉన్న వాళ్ళకి ఆగమవుతారు. మళ్ళీ రైట్ అట్లా
ఫోటో తీస్తున్నా వీడియో. ఫోటో తీస్తారు అందరు వచ్చేటట్టు అటు పోయి తీకుంటుంది వీడియో తీస్తున్నా కదా మంచిగా. తీసిన చూసి ఇవ్వండి. తీసుకున్న వాళ్ళు వస్తలేదులే, తీసుకున్న వాళ్ళే వస్తారు, తీసుకున్న వాళ్ళే. వీళ్ళు పేషెంట్ ఉన్న వాళ్ళే. ఫస్ట్ బయట ఇస్తున్నాం. సాలూరా గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు అల్లే రమేష్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. బోధన్ మండలం సాలూరా గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు అల్లే రమేష్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందడానికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు గాను సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల బీమా సదుపాయాన్ని అధిష్టానం కల్పించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చి సాయిలు, నాగరాజు, ప్రశాంత్, శంకర్, సాయిలు, శివాజీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఔన్నత్యాన్ని కాపాడటంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం. కరోనా థర్డ్ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.